చంద్రబాబు నాయుడు గారు మరొకసారి దళిత వ్యతిరేకతను ప్రదర్శించారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని దళిత ద్రోహి అంటారో ఈ మందా సాల్మాన్ గారి యొక్క వ్యవహారంలోనే అర్థమైపోతుంది. దాడి చేసి గ్రామంలోనికి రానివ్వకుండా చేసి అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరి మరణం చెందిన తర్వాత కూడా ఆ యొక్క శవాన్ని కూడా గ్రామంలోకి రానివ్వకుండా తనకి దళితులపై ఉన్నటువంటి వ్యతిరేకతని ఆయన మరొకసారి రుజువు చేసుకున్నారు. ఎవరన్నా దళితుల్లో పుడతారా అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ దేశ చరిత్రలో రాజకీయాల్లో ఉన్నారు అంటే అది ఒకే ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు లేనే లేదు. దళితులపై ప్రేమ లేదు, దళితులంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు అనేటటువంటి ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని వారిపై దాడులు చేపిస్తూ గ్రామ బహిష్కరణలు చేపిస్తూ గ్రామంలోకి రావాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప రాలేరు అనే విధంగా మెసేజ్ వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి నిర్వాకానికి ఇది పరాకాష్ట. రెడ్ బుక్ అనేటటువంటి ఎర్ర బుక్ చేతిలో పెట్టుకొని ఎర్రి బుక్ పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు. వాళ్ళ ఫెయిల్యూర్సే ఈ శాంతి భద్రతలకు విఘాతం కలగడానికి కారణం. గురజాలలో నరమేధం జరుగుతుంది, పల్నాడులో నరమేధం జరుగుతుంది, కొట్టుకు చేస్తున్నారు. జేబీఆర్ అనేటటువంటి కార్, జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు సంబంధించినటువంటి కార్ ఇద్దరిని గుద్దేసి చంపేస్తే, హత్య చేస్తే పిన్నెల్లి సోదరులను తీసుకెళ్లి జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి రాక్షస నియంత పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇది ఒక గడాఫీనో లేకపోతే ఒక హిట్లర్నో తలపిస్తుంది తప్ప పరిపాలన, రాజ్యాంగ పరిపాలన ఇక్కడ కనపడట్లేదు అనేది మాత్రం వాస్తవం. ఇదే పరిస్థితి కానీ కొనసాగితే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద దళితులు తిరగబడక తప్పదు. ఎందుకంటే లోకేష్ గారి యొక్క అమరావతిలో కూడా వారు ప్రాతినిధ్యం నిర్వహిస్తున్న చోట కూడా జరుగుతున్నటువంటి హత్యలు కానీ, జరుగుతున్నటువంటి మానభంగాలు కానీ అన్ని దళితులపైయే జరుగుతున్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతోటి వేషాలు వేసుకొని తిరుగుతూ దళితులపై అక్కసి వెళ్ళగక్కుతూ దళితుల్ని గ్రామాల నుంచి బహిష్కరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. హోంమంత్రి, సాక్షాత్ హోంమంత్రి దళితురాలై కూడా దళితురాలుపై అత్యాచారం చేస్తే వారిని ఈ రోజుకు కూడా పట్టుకోలే. మందా సాల్మాన్ పై దాడి చేసినటువంటి వాళ్ళని ఈ రోజుకు పట్టుకున్నారా? ఒక వ్యక్తిపై బలంగా రాడ్లతోటి దాడి చేసి చనిపోయిన తర్వాత అదే వ్యక్తి మీద కేసు కట్టినటువంటి చెత్త పరిపాలకుడు ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు.